ఈరోజు వరల్డ్ మలేరియా డే సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బుష్రా గారికి, మరి ఇతర డాక్టర్లకు, మా మలేరియా స్టాఫ్కు, పత్రికా విలేకరులకు, నర్సింగ్ స్టాఫ్కు, నర్సింగ్ స్టూడెంట్స్కు, ఆశా కార్యకర్తలకు, మా ఏఎన్ఎంస్కు అందరికి కూడా ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన వికారాబాద్ జిల్లా వరకు తీసుకుంటే గత 5 సంవత్సరముల నుంచి మలేరియా కేసులు రిపోర్ట్ కాలేదు. మీకు అందరికీ తెలిసిందే, మలేరియా అంటే మనం ఎక్కడ బస్టాండ్లో చూసినా, ఏ గోడల మీద చూసినా ఇంతకుముందుకు స్లోగన్స్ ఉండేవి. చలి జ్వరమా, మలేరియా కావచ్చు, క్లోరోక్విన్ బిళ్ళలు వేసుకోండి. ఈవెన్ బస్సులో లోపల కూడా రాసేవాళ్ళు. ప్రతి స్కూల్లో కానీ, గ్రామ పంచాయతీలో కానీ ఎక్కడ చూసినా కూడా మనకు అదొక ఐసీ మెటీరియల్ లాగా ఉండేది. సో రాను రాను ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలే కానీ, మన వైద్య సిబ్బంది యొక్క సహకారమే కానీ, ప్రతి శుక్రవారము మనము డ్రై డే చేయడం వలన, మరి ఇతర శానిటేషన్కు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం వలన దోమలను ఏ విధంగా నివారించవచ్చునో అటువంటి చర్యలు తీసుకోవడం వలన మనకు ఇంచుమించు మలేరియాను మనము ఎరాడికేషన్ చేసే స్టేజ్లో మనమున్నాం. ఖాళీ ఈ సంవత్సరంలో 1-2 కేసులు రిపోర్ట్ అయినట్టుగా మాకు వచ్చింది. అవి కూడా మన ప్రాంతంలో నుంచి వచ్చినాయా, లేకుంటే మైగ్రేషన్ బ్రతకడానికి మన ప్రాంతవాసులు హైదరాబాదు పోయి ఇతర ప్రాంతాలు బాంబే కానీ, పూనాకు కానీ అక్కడ నివసించడానికి పోయి అక్కడ మలేరియాను వాళ్ళు అంటగట్టుకొని ఇక్కడికి రావడం అనేది ఇంకా మేము దాని గురించి చూస్తున్నాము. సో మీకు అందరికీ తెలిసిందే, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, జపనీస్ ఎన్సెఫలైటిస్ మెదడు వ్యాపు కానీ, ఫైలేరియా కానీ ఇవన్నీ కూడా దోమల నుంచి వస్తాయి. సో మీకు అందరికీ తెలిసిందే, దోమలు ఎక్కడుంటాయి? నీళ్ళల్లో ఉంటాయి. దానిలో శుభ్రమైన నీళ్ళు ఉండొచ్చు, మురికి నీళ్ళని ఉండొచ్చు. కాబట్టి మనము ఒక దోమ యొక్క జీవిత కాలము 10 రోజులు ఉంటుంది. ఒక మనిషి ఏ విధంగా అయితే 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతాడో, అతని జీవితకాలం ఒక 100 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుందో, ఒక దోమ 10 నుంచి 15 రోజులు మాత్రమే బతకగలదు. సో అటువంటి దోమ ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, ప్రపంచాన్ని భయపెడుతుంది. డెంగ్యూ దేని వలన వస్తుంది? మలేరియా దేని వలన వస్తుంది? ఫైలేరియా దేని వలన వస్తుంది? సో ఒక వ్యక్తికి డెంగ్యూ వచ్చిందంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది. సో ఒక చిన్న దోమ, ఇట్లా కొడితే చనిపోయే దోమ మనల్ని ఈ విధంగా బాధ పెడుతుంది. కాబట్టి వీటి నుంచి మనం సంరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరికి మీ యొక్క బాధ్యత ఏంటంటే హెల్త్ ఎడ్యుకేట్. మీరు అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టడం కానీ, దోమల నుంచి ఏ విధంగా కాపాడుకోవాలి, దోమలని యొక్క జనాభాను ఏ విధంగా నియంత్రించాలి అనే దాని గురించి మీరు 10 మందికి చెప్పాలి. అందుకోసమే గవర్నమెంట్ ప్రతి శుక్రవారం డ్రై డే అని చెప్పేసి, నేను ఇంతకుముందుకే చెప్పినట్టు, ఒక దోమ నీటిలో ఒక లార్వా అంటే గుడ్డు దశ అంటాం మనం, ఒక గుడ్డు దశ నుంచి అది ఒక పెద్ద దోమగా రావడానికి 10 రోజుల టైం పడుతుంది. సో ఈ 10 రోజులలోనే ఆ దోమను మనం కట్ చేసినట్టయితే, మామూలుగా మనం పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకు 2 పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు కాకుండా ఉండాలంటే ఏం చేస్తాము? ట్యూబెక్టమీ ఆపరేషన్ చేస్తాం. అదేవిధంగా ఒక దోమను కూడా దాని సైకిల్ బ్రేక్ చేయాలంటే ప్రతి శుక్రవారం అంటే 7 రోజులకు ఒకసారి మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్లను మొత్తం పారబోయాలి. అవి కుండలు కానీ, అవి హౌజులు కానీ, ఏదున్నా కూడా నీళ్లు లేకుండా డ్రైగా ఉంచినట్లయితే గుడ్డు దశల్నే దాన్ని మనము చంపడానికి అవకాశాలు ఉన్నాయి. తరువాత ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెంట్ కావద్దు. మనం చూస్తుంటాం జూన్, జూలై, ఆగస్టులో మనకు వర్షాలు స్టార్ట్ అవుతాయి. జూలైలో
వర్షాలు స్టార్ట్ అయిన వెంటనే ఏమవుతుంది, ఎక్కడ గుంతలున్నా ఎక్కడ మోర్లున్నా, మన ఇంటి మీద టైర్లు, పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, కొబ్బరి బొండాలు, తిన్న తర్వాత కొబ్బరి బొండాలు ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటాం. వీటిలో అంతా కూడా ఈ నీళ్లు వర్షం పడ్డప్పుడు నీళ్లు ఆ విధంగానే నిలుస్తాయి. మొక్కల కుండీలు ఉంటాయి, కుండీలో కూడా మనం నీళ్లు పోస్తాం, ఆ నీళ్లు అలాగనే ఉంటాయి. సో ఈ నీటి లోపల దోమ అనేది లార్వా దశ నుంచి పెద్ద దోమగా అది అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ దోమల నుంచే ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి డెంగ్యూ కానీ, ఫైలేరియా కానీ, మలేరియా కానీ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి శుక్రవారం డ్రై డే పాటించండి, శుభ్రమైన నీళ్లు ఉండేటట్టు చూసుకోండి, ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉండకుండా చూడండి. నీళ్ళన్నీ మనకు డ్రైనేజ్ సిస్టంలో ఎప్పటికప్పుడు నీళ్ళన్నీ కూడా ఫ్లో అయ్యేటట్టు చూసుకోండి. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారానికో 15 రోజులకు ఒకసారి దోమలకు సంబంధించినటువంటి పిచికారీ మందులు అంటాం మనం, స్ప్రేయింగ్, యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అంటాం మనం, మెలథియన్ కానీ పైరెథ్రిన్ కానీ ఇటువంటివి స్ప్రే చేసుకుంటూ వీటన్నిటిని కూడా చర్యలు తీసుకుంటూ మనము ఈ మలేరియాను మన ఇండియా నుంచి ఎరాడికేట్ చేయడానికి మీ యొక్క కర్తవ్యం, ఖచ్చితంగా మీ యొక్క బాధ్యత ఉండాలని నేను కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కొడంగల్లో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి దాదాపు 3 రోజుల నుంచి ఏ విధంగా అయితే మనకు ప్లాన్ చేస్తున్నారో మన సబ్ యూనిట్ ఆఫీసర్ పకీరప్ప గారు, మరి ఈ కార్యక్రమానికి ర్యాలీకి సహాయపడినటువంటి నర్సింగ్ స్టాఫ్, మరి నర్సింగ్ స్టూడెంట్స్, మన ఆశా కార్యకర్తలు, మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అంగడి రైచూరు సిబ్బంది అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులకు కూడా ఈ వ్యాధి గురించి 10 మందిలో తీసుకొని పోయి దీని యొక్క నివారణ చర్యల గురించి ప్రజలకు తెలియజేసుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.